ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఇంటి పనులతో మొదలైంది. కానీ మధ్యలో కాస్త నా కోసం టైం తీసుకున్నాను. ఆ తర్వాత రోజంతా ఎలా గడిచింది, ఏం చేశాను అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి ఇది. సో కొంచెం ఫ్రంట్ రూమ్లో ప్లేస్ ఉందన్నమాట ఇట్లా. సో ఇక్కడ గణపతిని పెట్టుకున్నాను. ఈ మనీ ప్లాంట్ హ్యాంగింగ్ చేశాను కానీ మధ్యలో లీవ్స్ ఊడిపోయినాయండి, కొంచెం వస్తూ ఉన్నాయి. ఎందుకు అలా అవుతుందో అర్థం కావట్లేదు, చూడాలి. బేబీ లీవ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కొంచెం డెకరేట్ చేసుకుంటున్నాను. రాగానే దేవుడితో మంచిగా వెల్కమింగ్గా ఉంటుందని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడైతే స్నానం చేసేసి ఇక్కడ దేవుడికి ఫ్లవర్స్ పెడుతున్నాను ఇలా. సో లాస్ట్ వీడియోలో అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ చూసారు కదా, ఇప్పుడు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ చూడండి. డోర్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటే చాలా పాజిటివ్గా ఉంటుంది కదండి మైండ్ అనేది. సో అందుకని ఇక్కడ గణపతిని పెట్టుకున్నాను. లాస్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, ఎగ్జిబిషన్కి వెళ్తాను ఫ్రెండ్స్ తోటి అని. సో లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్దామని చెప్పానని అనుకున్నాను. లంచ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే బయట నుంచి వచ్చిన తర్వాత వెంటనే తినేయచ్చు, లేదంటే రాగానే చేసుకోవాలి అంటే లేజీ అయిపోతాం, అనవసరంగా ఆర్డర్ పెట్టుకోవాలి, హెల్త్ అంతా ఖరాబ్ అవుతుంది. సో అందుకని చేసుకొని వెళ్దామని అనుకున్నాను. ఇక్కడైతే నేను రాజ్మా చావల్ చేద్దాం అనుకున్నాను. రాజ్మా కర్రీ కోసం టమాటోస్ అంటే హర్బ్స్ కొన్ని కావాలి కదండి, అవన్నీ తీసుకున్నాను. అండ్ రాజ్మాతో పాటు ఒక హర్బ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా. రాజ్మా అనేది నేను ప్రీవియస్ నైటే నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. సో అవైతే ఇక్కడ నేను బాయిల్ చేసేసుకుంటున్నా కుక్కర్లో. చాలా మందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది, ఇదేం కొత్త కాదు. బట్ నా వర్షన్లో సింపుల్గా ఈజీగా ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఇది బాయిల్ చేసుకునేటప్పుడే 2 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నాను. సో దట్ ఫ్లేవర్ అనేది వాటికి మంచిగా వస్తుందని చెప్పానని ఇలా బాయిల్ చేసేసుకుంటాను. ఇలా ఒక 3 విజిల్స్ రాగానే మంచిగా కుక్ అయిపోతాయి. ఇన్ని విజిల్స్ అని పెట్టుకోవద్దు, మంచిగా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి, అలా ఉండాలి. అలా అయితే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది మనం తిన్నాక. సో దానికోసం ఇక్కడ కర్రీ గ్రేవీ కోసం నేను టమాటోస్ అండ్ ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకుంటాను. ఇప్పుడైతే ఈ రెసిపీ చూస్తూనే ఉండండి. వీటితో పాటు కొన్ని టిప్స్ అయితే నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. జనరల్గా ఇంట్లో పనులతో చాలా బిజీగా ఉంటాం కదండి. పనులు, పిల్లలు, కుటుంబం ఇవన్నీ మన బాధ్యతలే. కానీ కొన్నిసార్లు మన కోసం కూడా మనం కొంచెం టైం అనేది తీసుకోవాలి. అలాంటి చిన్న బ్రేక్ మనల్ని మళ్ళీ రీఫ్రెషింగ్గా మారుస్తుంది అనమాట. సో కంపల్సరీగా తీసుకోవాలి. బయటికి వెళ్ళడం అంటే షాపింగ్ ఒక్కటే చేయడం కాదు, కాస్త ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వడం కూడా చాలాసార్లు మనసుకి రిలీఫ్ ఇస్తుంది. ముఖ్యంగా ఉమెన్కి, ఇంట్లో ఉండి పనులు చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. మనం హ్యాపీగా ఉంటేనే ఆ హ్యాపీనెస్ ఫ్యామిలీ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అబ్బో చాలా ఎక్కువ చెప్పేశాను కదా, బట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. నేను చాలామంది లేడీస్ని చూశాను, వాళ్ళని పట్టించుకోరనమాట. వాళ్ళ ఇష్టాలన్నీ కూడా పక్కకు పెట్టి ఫ్యామిలీ అనే అంటారు. అది చాలా ఇంపార్టెంట్, బట్ వాళ్ళ ఆనందం కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ అని ఈ మధ్య లేడీస్ అందరూ బయటకు వచ్చి చేస్తున్నారు. ఇదివరకు అయితే అలా లేరు. అండ్ ఇంకొంతమంది లేడీస్ కూడా అవేర్నెస్ రావాలి, అందుకనే చెప్తున్నా. నా వీడియోస్ చూసే వాళ్ళకి ఏదో ఒక మంచి విషయం అనేది నేర్చుకున్నారు అని అనిపించే హ్యాపీనెస్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్, నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అది. సో ఇక్కడైతే రాజ్మా చావల్ కోసం నేను కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఈ మధ్య నా రెసిపీస్లో ఆలివ్ ఆయిల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను, లేదా బటర్, గీ ఇవి ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. సో జనరల్గా రాజ్మా చావల్కి ఆయిల్ వేసుకుంటాం, బటర్, గీ ఆర్ ఏదైనా వేసుకుంటాం కదా. ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను నేను, అలాగే నెయ్యి వేసుకున్నాను, అలాగే షాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకున్నాను. బేసిక్ మసాలాస్ అవి. అలాగే ఆనియన్స్ అన్నీ వేసేసుకొని మంచిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి రాజ్మా చావల్ చేయడం, ఈజీగా అయిపోతుంది. దీనికి బేసిక్ ప్రిపరేషన్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. రాజ్మా అనేది ముందు రోజు గుర్తుపెట్టుకొని మనం సోక్ చేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. చాలా త్వరగా కుక్ అయిపోతుంది రాజ్మా అనేది. సో టమాటోస్ ఉన్నాయి కదా కట్ చేసినాయి, అవి ప్యూరీ చేసేసుకోవాలి. ఇంకొకటండి, బయటికి వెళ్ళాల్సి వచ్చినా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే హెల్త్ కూడా బాగుంటుంది. అన్నెసెసరీ బయట ఫుడ్ తినాల్సిన అవసరం ఉండదు. చిన్న ప్లానింగ్ చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది. కొన్నిసార్లు బయట ఫుడ్ టెంప్టింగ్గా అనిపించినా కూడా మనం ఇంట్లోనే చేసుకొని వెళ్ళామనుకోండి, అరే ఇంట్లో ఫుడ్ వేస్ట్ అయిపోతుంది కదా, సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు తినడం అనిపిస్తుంది. అలా ఆగిపోతాం, మనం హెల్తీగా ఉంటాం అలా ఉంటే.
హెల్దీ చాయిసెస్ అనేవి పెద్ద పెద్ద మార్పులతో కాదు, ఇలాంటి చిన్న చిన్న అలవాట్లతోనే మొదలవుతుంది. సో ఇప్పుడు టమాటో ప్యూరీ చేసేసుకున్నాను కదా, అది ఈ ఆనియన్స్ వాటిలో వేసేసుకున్నాను. అలాగే బేసిక్ మసాలాస్ వేసేసుకుంటున్నాను. పసుపు, ఉప్పు, కారం, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలాస్ అన్నీ తగినంత గ్రేవీకి తగ్గట్టు వేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇవన్నీ మంచిగా కుక్ అయిపోవాలి. తర్వాత లాస్ట్కి రాజ్మా వేసేసుకోవాలి. అండ్ బై ద వే, కుక్ చేసిన రాజ్మాలో మనం ఆల్రెడీ బిర్యానీ ఆకు అవన్నీ వేసాం కదా, అవి తీసేయాలి. బై ద వే, ఇందులో రాజ్మా ఒకటే కాదండి, మీరు కావాలంటే చోలే వేసుకోవచ్చు, మిల్ మేకర్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. హెల్దీగా మనం ఎలా తినాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. బట్ బేసిక్ గ్రేవీ అనేది ఇలా ఉంటే చాలు. బట్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను ఇప్పుడు హర్బ్ రైస్ కోసం పెట్టేసుకున్నాను. బటర్ వేసేసుకున్నాను. అండ్ హర్బ్ రైస్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ గార్లిక్ చాలా టేస్ట్నెస్ ఇస్తుంది. సో అవి గ్రీన్ చిల్లీ 2 వేసేసుకున్నాను. మంచిగా టాస్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం హర్బ్స్ వేసుకోవాలి. హర్బ్స్ ఇన్ ద సెన్స్ పాస్తా మిక్స్ ఉంటుంది, ఆరిగానో ఇట్లాంటివి ఉంటాయి కదా, చిల్లీ ఫ్లేక్స్, ఇలాంటివి అన్నీ కూడా వేసేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. చిల్లీ ఫ్లేక్స్ అనేవి కారం ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత అన్నీ కూడా మంచిగా టాస్ చేసేసుకోవాలి. గార్లిక్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం అన్నీ వేసేసుకోవాలి. ఆల్రెడీ కుక్ చేసిన రైస్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇలాంటి రైసెస్, జీరా రైసెసే కానీ, ఫ్రైడ్ రైసే కానీ, ఇలాంటివి కొంచెం హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే చాలా టేస్ట్ ఇస్తుంది. ఆ సౌండ్ ఉంటుంది చూసారా, చిప్ 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 అని, ఆ సౌండ్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మొత్తం టమాటో గ్రేవీ ప్యూరీ అంతా కూడా కుక్ అయిపోయింది. తర్వాత ఇందులో రాజ్మా వేసేసుకున్నాను. ఇందులో బే లీఫ్ ఆల్రెడీ అవన్నీ వేసుకున్నాను కదా, అవి తీసేసాను నేను, పంటికి తగులుతూ ఉంటాయి అన్నెసెసరీగా అని చెప్పానని. సో అవి తీసేసుకున్నాక కొత్తిమీర, అండ్ అందులో కూడా హర్బ్ రైస్లో కూడా కొత్తిమీర వేసేసుకున్నాను. రెండిట్లో వేసేసుకొని కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇది రెడీగా ఉంటే బయట తినాల్సిన అవసరం ఉండకుండా ఇంటికి రాగానే ఆహా వెంటనే ప్లేట్లో పెట్టేసుకొని తినేయచ్చు. బై ద వే, ఇంట్లో చేసిన ప్రేమతో చేసిన భోజనం ఉంటే ఇంకా బయట ఎలా తినబుద్ధి అవుతుందండి, తినలేం కదా. సో మొత్తం అయిపోయింది. కిచెన్ అంతా కూడా నేను ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని నేను మళ్ళీ రెడీ అవుతున్నాను. ఐ థింక్ టైం అరౌండ్ 12:30 అలా అవుతుంది. సో ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళొద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్ తోటి. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ కార్డ్ సెట్ తీసుకున్నాను. ఇది నా 2 years బ్యాక్ డ్రెస్ అండి. సో మధ్యలో అయితే అసలు పట్టలేదు, వేసుకున్నా కూడా చిరాకు వచ్చేసి పక్కన పెట్టేశాను నేను, మళ్ళీ వేసుకోలేదు. మళ్ళీ లావు తగ్గాకే వేసుకుందాం కొంచెం అని చెప్పనని వెయిట్ లాస్ అయ్యాకే వేసుకున్నాను. ఇవాళ ట్రై చేశాను, పట్టింది. ఐఎమ్ సో హ్యాపీ నేను ఆ డ్రెస్లో ఫిట్ అయినందుకు. బికాస్ 2 years బ్యాక్ నా బర్త్డే డ్రెస్ అది, ఒక్కసారే వేసుకున్నాను. మళ్ళీ వేసుకోవాలన్నప్పుడల్లా ఇది పట్టేది కాదు, చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. అది పట్టింది కదా. సో 2 years బ్యాక్ నేను ఎలా ఉన్నానో ఆ వెయిట్కి వచ్చాను అని అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన కోసం మనం రెడీ అవ్వడం తప్పు కాదు, అది ఎవరినో ఇంప్రెస్ చేయడానికి అసలు కాదు. అద్దంలో మనల్ని చూసి మనం నవ్వుకోవడానికి ఆ చిన్న స్మైల్ ఉంటుంది కదా, అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ లవ్ అనేది ఇంకా ఇంపార్టెంట్. అరే ఇవాళ మనం బాగున్నాం కదా, ఈ డ్రెస్ మనకి చాలా సూట్ అయింది కదా అనే అనుకుంటాం కదా అద్దంలో చూసుకొని. ఆ హ్యాపీనెస్ ఎవ్వరూ ఇవ్వలేరండి, చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా. అలాగే చాలా రీఫ్రెష్ అవుతాము ఆ ఫీలింగ్ అనేది. సో మంచి డ్రెస్ వేసుకొని మనకి నచ్చినట్టు ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే నేను రెడీ అయిపోయి వెళ్ళిపోయాను నేను. బై ద వే, నేను ఇలా బయటికి వచ్చానో లేదో వర్షం స్టార్ట్ అయింది, అయినా కూడా వెళ్ళాము. కొంచెం టైం స్పెండ్ చేశాను. ఎక్కువ వీడియో అయితే తీయలేదండి, చిన్న గ్లిమ్సెస్ 1-2 minutes అంతే. నేను ఫ్రీక్వెంట్గా వెళ్తూనే ఉంటాను ఎగ్జిబిషన్స్కి. ఇట్లాంటి ఏ ఎగ్జిబిషన్స్ పడినా కూడా
నాకు టైం ఉన్నప్పుడల్లా వెళ్తూనే ఉంటాను. అయితే ఈసారి ఈ ఎగ్జిబిషన్లో కలెక్షన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే మీకు చూపించాను కదా స్టాల్ ఇందాక, అక్కడ నేను డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేశాను, చాలా బాగున్నాయి. సో ముందు ముందు అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి, అలాగే ఆగస్ట్లో నా బర్త్డే కూడా ఉంది కాబట్టి కొంచెం షాపింగ్ అయితే చేసేసాను. అండ్ షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసాను. ఫుడ్ చేసి ప్రిపేర్డ్గా రెడీగా ఉంది కదా, జస్ట్ వేడి చేసేసుకొని మంచిగా ప్లేటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ నేను ఎంత ఆకలేస్తుందో వచ్చే టైంకి, బికాజ్ చాలా టైం అయింది, అరౌండ్ 3:30 అలా అయింది అనుకుంటా నేను వచ్చేసరికి. సో ఇక్కడైతే చేసి పెట్టి వెళ్ళాను కాబట్టి వెంటనే తినేయచ్చు, లేకపోతే ఏ స్విగ్గీనో జొమాటోలో అనవసరంగా ఆర్డర్ పెట్టాల్సి వచ్చేది. సో చేసుకొని వెళ్తే ఇంత హెల్తీగా ఉంటుందన్నమాట. వచ్చాక మంచి సిరీస్ పెట్టుకొని నా ఫుడ్ తోటి నేను ఎంజాయ్ చేశాను. అండ్ హర్బ్ రైస్ రాజ్మా చావల్ కాంబినేషన్ చాలా బాగుంది, సూపర్ ఉంది. ఎప్పుడు జీరా రైస్తోనే కాదు, ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంది కాంబినేషన్ అనేది. అండ్ చాలా సింపుల్ అండ్ చాలా త్వరగా అయిపోతుంది, ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. అరౌండ్ 20 minutesలో నాకు 2 అయిపోయినాయి, కర్రీ అండ్ రైస్. సో కంపల్సరీగా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూసారు కదా, మిర్రర్ ఎఫైర్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చాను కదా. సో కొన్ని అయితే పర్చేస్ చేశాను, ఎక్కువ పర్చేస్ చేయలేదు. తీసుకున్నాను అనే చూపిస్తా, ఎక్కువ తీసుకోలేదు, బట్ బాగుంది, కలెక్షన్ బాగుంది. అండ్ ఫస్ట్ టైం వచ్చింది మిర్రర్ ఎఫైర్ వరంగల్కి, చాలా బాగుంది కలెక్షన్. సో ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను నేను, 3 piece, చాలా బాగుంది, పర్పుల్ కలర్. జస్ట్ ఇక్కడ హ్యాండ్ పెయింట్ ఇచ్చారు, మీకు క్లియర్గా కనిపిస్తుందా, ఇలా ఉంటుంది. జస్ట్ ఒక బర్డ్ ఇచ్చారు హ్యాండ్ పెయింట్ తోటి, కోటా ఫ్యాబ్రిక్లో వచ్చిందనమాట. మంచి ఫ్లేయర్స్ వచ్చాయి ఇక్కడ. అండ్ కోటాలో కూడా 2 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి, 2 different types ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఒకటి గుచ్చుకుంటుంది. నేను ప్రీవియస్గా కోటా రిలీజ్ అయినప్పుడు కొత్తలో నేను ఒక 3 piece సెట్ తీసుకున్నాను, నార్మల్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లోనే తీసుకున్నాను. అదైతే కొంచెం లైనింగ్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, హ్యాండ్స్ దగ్గర అయితే కొంచెం గుచ్చుకుంటుంది, కొంచెం హార్డ్ అనిపించింది. ఇదైతే సాఫ్ట్గా ఉంది కోటా అనేది. అండ్ నెక్ దగ్గర ఇలా ఇచ్చారు మనకి, బ్యాక్ సైడ్ ఇలా టై చేసుకోవడానికి, డిఫరెంట్గా ఉంది, నాకు బాగా అనిపించింది. అండ్ దీనికి దుపట్టా కూడా మంచి స్కాలప్ ఇచ్చారు, స్కాలప్ ఇచ్చి అండ్ బర్డ్స్ ఇచ్చారు అక్కడక్కడ, చాలా బాగుంది. దుపట్టా కూడా కోటా ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. ఇది కూడా 2 తీసుకున్నాను అదే స్టాల్లో, ఒక స్టాల్లోనే. అండ్ నేను రికార్డ్ చేశాను వీడియో అనుకుంటున్నా, ఉంటే కనుక నేను పోస్ట్ చేస్తాను ఎక్కడ తీసుకున్నా అనేది నేమ్ కూడా. సో ఎప్పుడన్నా మీ ఊర్లలో కూడా మిర్రర్ ఎఫైర్ చాలా పడుతుంది కదా, లాస్ట్ టైం ఖమ్మంలో పడింది. సో ఎవరన్నా వెళ్ళి తీసుకోవచ్చు, పర్చేస్ చేయొచ్చు, వాళ్ళు రెగ్యులర్గా పెడుతూనే ఉంటారంట. అండ్ నెక్స్ట్ బ్లాక్, ఇదైతే నాకు చాలా నచ్చేసింది. సో ఏంటిది అంటే ఇలా ఉంది బ్లాక్, ఇది మొత్తం కూడా పర్ల్ వర్క్ వచ్చింది. అండ్ కిందంతా కూడా జామ్దాని, డిఫరెంట్గా అనిపించింది నాకు కొంచెం. రెగ్యులర్గా మొత్తం జామ్దాని, మొత్తం పర్ల్ వర్క్ అట్లా కాకుండా పైన పర్ల్ వర్క్ అండ్ కింద జామ్దాని. హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది నాకు, చూడంగానే బాగా నచ్చేసింది, తీసుకున్నాను వచ్చింది. అండ్ దీని దుపట్టా కూడా మధ్యలో పర్ల్ తోటి వర్క్ తోటి బూటీస్ లాగా ఇచ్చారు, వర్క్ చేసి, అలాగే లేస్, చాలా బాగుంది. ఇది కూడా మంచి, ఇది కూడా దుపట్టా కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్లో ఇచ్చారు, చాలా బాగుంది. క్లాత్ కూడా ఇది మల్ చందేరి క్లాత్, సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే, అస్సలు అనీజీగా లేదు, డే మొత్తం కూడా ఉంచేసుకోవచ్చు. అండ్ స్మాల్ పార్టీస్కి కూడా వేసుకెళ్ళచ్చు అనమాట. సో ఇంకొకటి కూడా టాప్ తీసుకున్నాను నేను ఇది. సో ఇది వచ్చేసి కలంకారీ టైప్ ఆఫ్ ఫ్రాక్ అనమాట, ఇలా ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కలంకారీ ప్రింట్ ఇచ్చారు అంతా, మంచి యానిమల్స్ అలా ఉన్నాయి, ఫ్లవర్స్ అలా ఉన్నాయి, జింకలు అట్లా ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా క్లాత్ కూడా చాలా బాగుందండి, ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంది. అండ్
నెక్ దగ్గర ఇట్లా 2 బటన్స్ ఇచ్చారు అండ్ లేస్ ఇచ్చారనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇచ్చారు మనకి లేస్, అలాగే ఫుల్ కింద కూడా ఇచ్చారు. అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ కలర్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, బట్ ఈ కలర్ నా దగ్గర లేదు అని చెప్పానని తీసుకున్నా. ఇది ఆలివ్ గ్రీన్ లాగా లేదు, అట్ ద సేమ్ టైం గ్రీన్ లాగా కూడా లేదు. సో బాగుంది. ఇలా వెళ్ళి వచ్చి తిన్నానో లేదో మా రాక్షస్ అయితే వచ్చేసింది. చూడండి షూస్, ప్రీవియస్ వీడియోలో మీకు కొత్త షూస్ చూపించాను కదా, వెళ్ళేటప్పుడు ఎలా ఉంది వచ్చేటప్పుడు ఎలా ఉన్నాయో చూడండి. యాక్చువల్గా వాళ్ళకి డైలీ పీటీ పీరియడ్ ఉంటుంది, సో డైలీ అలాగే వస్తున్నాయి షూస్ అయితే ఇంటికి. సో తన కోసం చక్కెరకేళి ఉన్నాయి ఇంట్లో. ఆ రోజు జ్యూస్ చేద్దాం అనుకున్నా. ఈ చక్కెరకేళి చూస్తే నాకైతే నా చైల్డ్హుడ్డే గుర్తొస్తుందండి. సమ్మర్ అయితే చాలు నేను కంపల్సరీగా చక్కెరకేళి జ్యూస్ అయితే తాగేదాన్ని. మా డాడీతో గొడవ పెట్టుకొని మరీ ఎక్కడో లాంగ్ దూరంలో ఉండేది మా ఊర్లో, అక్కడికి వెళ్ళి మరీ తాగేదాన్ని నేను. వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు, మిల్క్ ప్యాకెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రీజ్ చేసేసి అదే యూజ్ చేసేవాళ్ళు. నేను కూడా ఇవాళ అలాగే చేస్తున్నాను. నాకు అదంతా గుర్తొచ్చింది అండ్ చాలా టేస్టీగా ఉంది. ఐ నో ఇట్ ఈజ్ అన్హెల్దీ, బట్ పచ్చిపాలు అలా యూస్ చేయొద్దు అని నాకు తెలుసు, బట్ ఎప్పుడైనా కదా, రేర్గా కదా, సో యూజ్ చేయొచ్చు. నేను ఇదైతే చేయడం ఫస్ట్ టైం. అండ్ కొంచెమే షుగర్ వేస్తున్నాను, బికాజ్ ఆల్రెడీ చక్కెరకేళి అనేది చాలా స్వీట్గా ఉంటుంది కదా. అండ్ ఇది హెల్దీగా మార్చడానికి ఇందులో నట్స్ పౌడర్, సీడ్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే ఏమీ చేంజ్ కాదండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఏ స్మూతీస్లో అయినా, మిల్క్ షేక్స్లో అయినా అన్నిట్లో వేసుకోవచ్చు, కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. అండ్ చాలా హెల్దీ, అన్హెల్దీని కూడా హెల్దీగా మార్చేస్తుంది అది. సో మంచిగా గ్లాస్లో సర్వ్ చేసేసుకున్నాను. బై ద వే నేను కూడా తాగాను, చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా అనిపిస్తుంది. చక్కెరకేళి అయితే మాకు అసలు ఇక్కడ వరంగల్లో దొరకదు, సో దొరికే వాళ్ళకి చాలా లక్కీ, చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ వాళ్ళు చిన్నప్పుడు ఇట్లా పైన హార్లిక్స్, బూస్ట్ అన్నీ వేసేవాళ్ళు. సో ఇక్కడ నేను కూడా ఇంట్లో హార్లిక్స్ ఉంటే అది వేస్తాను. బై ద వే నేను కూడా చేసుకున్నా, ఇద్దరం కలిసి అది ఎంజాయ్ చేసాం. సో ఇవాల్టి వీడియో అయితే అదే అండి. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైకే నాకు మోటివేషన్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.